మా ఇంట్లో కర్రీ ఏంటంటే వాళ్ళ సాంబార్ అన్న. సో మా మమ్మీ సాంబార్ వేసింది. తినడానికి ఇంట్లో కొంపలో ఏమి ఉండవు, తినడానికి ఆకలి వేసినప్పుడే ఏమి ఉండవు. మేమేదో చేయమంటే చేస్తున్నాం అంతే. కొద్ది గట్టిగా చెప్పమ్మా, మన సబ్స్క్రైబర్లు కనబడద్దు. చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు కమిటీ కూరలు. సో ఈరోజు వీడియో చేసిందంటే మా మమ్మీ ఇవాళ మండే కదా. సో మా మమ్మీని తినడానికి ఏం లేవు అని ఇంట్లో ఏమైనా చేయి మమ్మీ అని అడిగాను. సో మా మమ్మీ అయితే గోధుమ రొట్టెలు అయితే చేస్తుంది అనమాట. సో ఎట్లా చేస్తుంది ఏంటి మీకు వీడియో ద్వారా చూపిస్తాను అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చిన కామెంట్ పెట్టండి. మన ఛానల్ మనం కొత్త చూసినా కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అమ్మే ఏంటది ఇది? కొద్ది గట్టిగా చెప్పమ్మా, మన సబ్స్క్రైబర్లు కనబడద్దు. చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట. టైం ఎంత అయింది? తినడానికి ఇంట్లో కొంపలో ఏమి ఉండవు, తినడానికి ఆకలి వేసినప్పుడే ఏమి ఉండవు. మేమేదో చేయమంటే చేస్తున్నాం అంతే. సో మా మమ్మీ మాకు ఆకలి వేస్తున్నా అంటే చేస్తుంది గోధుమ రొట్టెలు. ఏం వేస్తారు దీన్ని? గోధుమ రొట్టెలు, గోధుమ పిండి, ఇంకా నూనె, నెయ్యి, ఇంకేమేస్తారు? ఉప్పు వేస్తారుగా? ఉప్పేరా? నువ్వు చెప్పావుగా. నేను చదివితే నువ్వు చెప్పాలగా. సో వేసాడు మేడ. సో చూడండి, పొయ్యి మీద చెయ్యాలి కదా ఇప్పుడు. అరే పల్లె తేపరా, ఆగు ఆగు, పల్లె తేపు. అయ్యో నేను చేస్తాను, ఫోన్ నేను చేసుకుంటాను. ఫోన్ డబ్బులు ఉన్నాయండి. 20 రూపాయలకి ఎంత కూర ఎవడు పెడతాడు నీకు? మీ నాన్న పెడతాడా? పల్లెవిడి ఏం కూర ఎత్తాడు? చపాతీ కూర ఆడు అనమాట. సో ఇప్పుడు మనమైతే ఒత్తిడి వ్యాపారం పెడతాం అనమాట. ఏందా ఇది? బాగా మమ్మీ పెడతారో కడతాం నాకు ముందు చేయొచ్చు. ఏంది వాస నీకు మైండ్ పని చేయదామా? అనమాట అమ్మమ్మ తినడానికి. సో మా మమ్మీకి కూడా మేము అప్పుడప్పుడు తినడానికి తెస్తాం. సో మన ఛానల్ కొత్త చూసుకుని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని గాయస్. ఇప్పుడు గోధుమ పిండిలో అంటే అట్ట రుద్దుతాం అనమాట. రుద్దు వేపడం పెడతాం మనం. ఇదిగోండి ఇదిగోండి ఉండలు, గోధుమ పిండి ఉండలు అనమాట. అదే అమ్మా తెలియదు సౌండ్ పడదు. ఏం తెలీదు సావదు. గోధుమ రొట్టెలు ఏమన్నాను నీకు చేస్తాను. ఎగుదో తయారు చేసే విధానం ఎట్లా వేయాలి చూడాలి అనమాట. గోధుమ రొట్టెలు ఎవరైనా నేర్చుకోవాలంటే నన్ను చూసి నేర్చుకోండి. ఎట్లా చేయాలి కదా మమ్మీ? చెయ్యాలి అంతేనా? చెప్పుమా. గోధుమ రొట్టెలు ఎట్లా చేయాలన్నమాట. సో రైస్ మన ఇద్దరం చేసామన్నమాట. దీనికి గోధుమ రొట్టె చేసి కరెక్టా కాదో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మా మమ్మీ చేస్తుంది చూడండి ఎట్లా చేసిద్దో. గోధుమ రొట్టెలు టేస్టీ ఎట్లా ఏమి తినాలనుకున్నారు మా మమ్మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాం, మాట్లాడండి. ఏ మమ్మీ? అప్పుడు కలిసిద్ది మా మమ్మీ. నీ తెలియదురా ఓకే. ఏందిరా ఆగు, ఏమైద్ది ఆగు. చేయమా నువ్వు అడి మొహం చూస్తావు.
తొందర చెయ్యి, ఆకలి వస్తుంది. ఫాస్ట్ చెయ్యి. ఎంతసేపు అయింది? తొందర చెయ్యి. అనమాట గోధుమ రొట్టెలు అయితే చేస్తాం అయితే ఆపేసింది అనమాట. సో ఐదు మిగిలిని. సో 5 చేసింది అనమాట. సో ఇప్పుడు మా మమ్మీ మేము కలుపుతానికి తినడానికి ఇప్పుడు రెడీ చేస్తాం. చూడండి గైస్, చూపిస్తాం అందరికి. తొందర రెడీ అన్న, ఆగలిస్తుంది. ఇదిగోండి గైస్ అనమాట. ఫస్ట్ లైటర్ తీసుకొని వెలియాలి. వెలిగి తొందర వెలిగి నూనె పోయి ఇంకా తొందర రెడీ అయ్యి దంచేస్తుంది. ఆకలి చూస్తుంటేనే నోరు ఊడుతుంది. రెడీ అయిందో నువ్వు సగబెట్టు. సుఖేష్ అనమాట కాలటానికి సగబెడుతుంది మా మమ్మీ. సుఖేష్ అనమాట అప్పుడు వేసేనా మమ్మీ? కాలా మా ఇంట్లో కర్రీ ఏంటంటే ఇవాళ సాంబార్ అన్నమాట. సో మా మమ్మీ సాంబార్ వేసింది. ఇది కూడా ముద్దపప్పు, మజ్జిగ అనమాట. టీ 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 చాయ్ చాయ్. రండి మరండి, బస్ స్టాండ్లో గోధుమ పిండి, నాగలక్ష్మి రోగిరెట్లు వేసేనా? కారం దెంగు, ఉప్పు దెంగు. దీవెనా మమ్మీ అట్టకర్రేది. మా ఇంట్లో అట్లు కానీ గోధుమ పిండిలు కానీ చక్రాలు అన్నీ లేపి అట్టకర్ర అనమాట. ఇది అట్టకర్ర. ఇది నూనె బాగా కలుపు దెంగు. వాటర్ వేడెక్కిందో లేదు, నూనె వస్తే తెలిసిపోయింది. వేడైతే ఎక్కిందనమాట. ఎక్కిందో పెని మీద పిడి దెంగు. అనమాట వేసేసామన్నమాట. చూపిరా మన సబ్స్క్రైబర్లు దాంట్లో. వేడిగా అయితే రేగుతుంది అనమాట. ఇవన్నీ పడేస్తానే మా మమ్మీ పోయిపోతుంది. పోయినసారి ఏంటంటే చికెన్ కర్రీ పడేస్తాను అనమాట. తొందరగా ఏ మమ్మీ చాలా మంచిది మా మమ్మీ. థ్యాంక్స్ మమ్మీ మా కోసం చేస్తున్నాడు. ఓకేనా? మన సబ్స్క్రైబర్లు చెప్పుమా. చూపిరా. ఏగింది అనమాట. సో గైస్ అనమాట మా మమ్మీ గోధుమ రొట్టె అయితే ఏం నాకులాగా తెల్లగా ఎర్రగా రావాలా కదా మమ్మీ? అందరికి ఏం పండుగ అందరికి దసరా నవరాత్రులు శుభాకాంక్షలు. పండగ బాగా జరుపుకొని పరమాణంలో ఏమేమి వండుకుంటారు? నైవేద్యాలు, పరమాణాలు, పులిహారు, పప్పుండ్లు, దాని పేరు గారెలు, పూర్ణాలు, ఇంకేందమ్మా గుగ్గిళ్ళు గగ్గిళ్ళు అంటారా. సో అందరూ బాగా జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పండగ బాగా జరుపుకోండి గైస్. బాగా తెలుసులేరా ఏం చేసింది అనమాట. సో టేస్ట్ అట్లా ఉందో మీ అందరికి చూపిస్తా. తొందరగా అసలు ఏముంది? అరే వాళ్ళు కర్రీ పెడతారా? చెప్తా అడిగిరా అడిగేసి రెడీ పెడతావా మమ్మీ? నువ్వు కూడా 30 రూపాయలు ఇస్తారా? సో గైస్ మన రెండో గోధుమ పెట్టాను అనమాట. చింటుగాడి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోపోరా. పోరా ఆడు కాదులే నువ్వు. అదే చూసిరా. సో గైస్ అందరికీ హ్యాపీ దసరా నవరాత్రులు బాగా జరుపుకొని మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అమ్మ నేను మా కమిటీ కూరల తరఫున మనస్ఫూర్తిగా కోరుకున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నచ్చిన కామెంట్ పెట్టండి. చలో రైట్. నెక్స్ట్ వీడియోలో కలుస్తా.